హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు విమెన్ ఇన్ విజ్డమ్. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోటుంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి చూద్దాం. బైబిల్‌లో మీ అందరికీ తెలిసిన స్త్రీయే రూతు. రూతు గ్రంథము మొదటి అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంన కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమలేకు. అతని భార్య పేరు నయోమి. అతని యొద్ద ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. వీరు న్యాయాధిపతుల కాలంలో యూదా బెత్లెహేంలో మరి ఒక మనుష్యుడు, అతని పేరు ఎలీమలేకు. అతనికి ఇద్దరు కుమారులు, నయోమి అన్న భార్య ఉంది. అయితే ఈ యొక్క యూదా బెత్లెహేంలో కరువు వచ్చినందున వారు మోయాబుకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే వారు అక్కడ మోయాబులో స్థిరపడతారు. మోయాబు స్త్రీలను వివాహం చేసుకుంటారు. మోయాబు చరిత్ర మీరు చూసినట్లయితే వారు దేవుడు ఇష్టం లేని వారు, అన్యులు అని చెప్పవచ్చు. మోయాబులు ఎవరండి? లోతు తన సొంత కుమార్తెలతో శయనించి పుట్టిన వారే మోయాబు సంతానం, అపవిత్రులు అని చెప్పవచ్చు. అయితే అటువంటి వారిని వివాహం చేసుకున్నారు, అన్యులను. అయితే వారి యొక్క కుమారుల పేరు మహలోను, కిల్యోను. మరి వారు వివాహం చేసుకున్న స్త్రీల పేరు రూతు, ఓర్ఫా. అంతా బాగానే ఉంది. కానీ ఎలీమెలెకు మరణించడంతో ఇంచుమించు వారు 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్నారు. ఆ తర్వాత నయోమి యొక్క కుమారులు మరణిస్తారు. ఇంకా నయోమి అనుకుంటుంది, ఇంకా నేను ఈ కోడళ్ళను పెట్టుకొని ఏం చేయాలి అని బాధపడుతుంది. ఆ తర్వాత తను ఒక మాట అంటే చూడండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఇక్కడ నయోమి అంటది, ఇంకా నా కుమారులు మరణించారు కదా, మరలా నా గర్భంలో బిడ్డలు పుట్టారు కదా, మరి నేను మీకు ఎక్కడి నుండి తేను? మీరు నన్ను విడిచి మీ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోండి, మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆ ఇద్దరు స్త్రీలు ఎలుగెత్తి ఏడ్చి నిన్ను వదిలి వెళ్ళము అంటారు. కానీ ఆ తర్వాత ఓర్ఫా తను ముద్దు పెట్టి తన యొక్క సొంత ప్రదేశానికి, సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన పెద్ద కోడలైన రూతుతో అంటది, నీ యొక్క తోడు కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా నన్ను దయచేసి విడిచిపెట్టి వెళ్ళు, నువ్వు మీ జీవితాలు మీరు మరలా కట్టుకోండి అని చెప్పడం చూడవచ్చు. కానీ ఇక్కడ రూతు చక్కని మాట అంటది. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. మరి దయచేసి నన్ను వెళ్ళవద్దు అనవద్దు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మరణించే వరకు మరణం తప్ప మనల్ని వేరు చేయదు. ఒకవేళ నేను అలా చేసినట్లయితే దేవుడు నాకు రావాల్సిన కీడంతా రప్పించునుగాక అంటది. నిజంగా ఇటువంటి కోడళ్ళు, అత్త కోడళ్ళు మనం కనుగొనగలమా అండి?
ఈరోజు అత్తగారు ఇంటికి కొన్ని రోజులు ఉండటానికి వస్తున్నారంటేనే కొంతమంది కోడలు మొహము చిన్నబుచ్చుకుంటారు. భర్తతో గొడవ వేసుకుంటారు. వద్దు, ఆమె నా ఇంటికి వద్దు అంటారు. అత్తగారిని చూసుకోవడం అంటే ఎంతో చిరాకు పడిపోయే కోడళ్ళు ఎందరో. అంతేకాదు, కోడలను చూసి అత్తగారు నా కొడుకుని తీసుకుంటుందని అసూయపడే అత్తగారులు ఎందరో. కానీ అటువంటి పరిస్థితుల్లో వీరు లేరు. ఆ భర్త చనిపోయినప్పటికీ ఎంత తన ప్రాణం అంతగా ప్రేమించినట్లు మనం చూడవచ్చు. నువ్వే నాకు సమస్తం. ఒకవేళ తన చిన్న కోడలు ముద్దు పెట్టి వదిలి వెళ్ళిపోయిందేమో, కానీ తను రూతు ఒక బాధ్యత పరురాలుగా ఉంది. తనకు అందరూ చనిపోయారు, నేను కూడా వదిలి వెళ్తే మా అత్తయ్య ఏమైపోతుంది? నేను ఆమెను విడవను. తను ఒక బాధ్యత పరురాలుగా మనం చూడవచ్చు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అంటది. మరి వారు ఉన్నంత కాలం మోయాబులో ఉన్న తర్వాత తిరిగి వారు బెత్లెహేమ్‌కి వస్తారు. వచ్చినప్పుడు అందరూ అడుగుతారు. ఒకసారి ఆ వచనాలు చదువుదాము. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్ద గుంపు కూడి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, అయితే ఆ ఊరు వారందరూ ఈమె నయోమి కదా అని అనుకుంటున్నప్పుడు నయోమి ఒక మాట అంటారు, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అంటే మారా అంటే చేదు అని అర్థము. నయోమి అంటే మధురము. నా జీవితం మధురమైన జీవితము చేదైనదిగా సర్వశక్తుడు చేశాడు అని అంటుంది. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయమి అని పిలవనేలా. దేవుడు నన్ను ఇట్లా చేశాడంటే, కానీ మన జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. అది మన మేలుకే, అది మన మంచికే అని మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ రూతు నయోమి తిరిగి బెత్లెహేమ్‌కి రాకపోయి ఉండుంటే, మరి మనము రూతుని యేసు ప్రభు యొక్క వంశావళిలో చూడకపోదుము. మరి తను ఒక మోయాబు స్త్రీ అయినప్పటికీ రూతు యేసు ప్రభు వారి యొక్క ముని అమ్మమ్మ అని అనవచ్చు. ఎంత గొప్ప ఆధిక్యత కదండి. అయితే ఇక్కడ తను దేవుడు నన్ను ఇలా చేశాడు అని చెప్తుంది, కానీ ఇదంతా దేవుని ప్రణాళిక. ఎందుకంటే మీకా గ్రంథం 5:2లో స్వల్ప గ్రామమైన బెత్లెహేంలో ప్రభువు జన్మిస్తాడు అని లేఖనాల నెరవేర్పు ప్రకారం రాయబడి ఉంది. మరి యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో మనం రూతును చూడవచ్చు. రాహాబు బోయాజును కనెను, బోయాజు రూతునకు ఒబేదు కనెను, ఒబేదు జెస్సీని కనెను, జెస్సీ దావీదును కనెను, దావీదు చిగురునందు మరి యేసు ప్రభు యొక్క వంశావళి వచ్చినట్టు మనం చూడవచ్చు. అయితే ఎందుకు దేవుడు మరలా తిరిగి తీసుకెళ్ళాడో వారికి తెలియదు, కానీ దేవుడు నా జీవితాన్ని, మధురమైన జీవితాన్ని చేదైందిగా మార్చివేశాడు. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో ఇలానే మాట్లాడతాం. కొంత కష్టం వచ్చినప్పుడు, కొన్ని ఎదుర్కోని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నన్నేంటి ఇలాగ చేసేసాడు అని అనుకుంటాం. కానీ అది దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. రెండవది మన జీవితాన్ని ఇంకా మెరుగుపరచడానికే. మరి ఇన్ని సంవత్సరాలైనా మనం గ్రంథాల్లో నిలిచి ఉండేలాగా ఉండిపోయింది ఎప్పుడైతే రూతు నయోమి కలిసి బెత్లెహేమ్‌కి తిరిగి వచ్చారో కదండి. యేసు ప్రభు యొక్క ముని అమ్మమ్మగా రూతును మనం చూడవచ్చు. అయితే వారు మళ్ళా బెత్లెహేమ్‌కి వచ్చారు. మరి వారికి మగదిక్కెవరు లేరు. వారి పని వారే చేసుకోవాలి. అయితే రూతు తన యొక్క అత్తగారిని పర్మిషన్ అడుగుతుంది. నేను వెళ్ళి పొలంలోనికి వెళ్ళి పని చేసి పరిగె ఏరుకుంటాను అని అంటుంది. ఆ కాలంలో మీరు చూసినట్లయితే లేవి కాండం
ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. లేవి కాండం 19వ అధ్యాయం 9వ వచనం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలను పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షంలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. మరి బహుశా వారు ఎంతో దీన స్థితిలో ఉండుండొచ్చు. వారు పరదేశులుగా వచ్చుండొచ్చు. కానీ ఎవరికైతే పంట ఉందో వారు కొంత పంటను, రాలిపోయిన ఫలాలను ఉంచి బీదలకు, పరదేశులకు ఆ పరిగె ఆ చుట్టూ ఆ యొక్క పొలము ఆ చుట్టూత కొంత బీదలకు ఆహారం ఏరుకొనుటకు ఉంచాలి అని అంటది. అయితే ఈమె అవును ఎదుర్కొని పరిస్థితి వచ్చింది. కానీ వారు అంతటితో ఏంటి నా జీవితం అని అక్కడితో ఆగిపోలేదు రూతు, నయోమి. మరి వారు ఉన్న స్థలం నుండి వేరే ప్రాంతానికి అంటే బెత్లెహేంకి తిరిగి వచ్చారు. అంతేకాదు వారు పని చేయడం మొదలు పెడతారు. రూతు కూడా ఏంటి ఇంత యవ్వన వయసులో నేను భర్తను కోల్పోయానని ఆగిపోలేదు తను. తన అత్తగారిని పర్మిషన్ అడుగుతుంది. నేను వెళ్ళి పని చేస్తాను. ఆహారం తీసుకొని వస్తాను. నిజంగా తను కోడలను వచ్చి ఒక పెద్ద కుమారుడుగా మరి నయోమికి కుమారులు లేని లోటును తను తీర్చింది. తను వెళ్ళి నేను పనిచేసి ఆహారం తీసుకొని వస్తానంటే వెళ్ళమని చెప్తుంది. మరి నీవు దయ పొందినట్లుగా నువ్వు అక్కడికి వెళ్ళుము అని చెప్పడం మనం చూడవచ్చు. అయితే తను ఆ యొక్క పనికి వెళ్ళినప్పుడు తనున్న ప్రాంతంలో మరి నయోమి పెనిమిటికి ఒక బంధువుడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మరి అతనికి ఒక పొలం ఉంది. అతని పేరు బోయాజు. బహు ఆస్తిపరుడు. మరి అతని పొలంలో వెళ్ళి తను కావాలని వెళ్ళలేదు కానీ అక్కడ దగ్గరున్న పొలానికి వెళ్ళి తను పరిగె ఏరుకోవాలని వెళ్తుంది రూతు. కానీ అక్కడ తన యొక్క నయోమి యొక్క భర్త బంధువే బోయాజు చూస్తాడు. ఆమెను చూడడమే కాదు, ఈమె ఎవరు ఇక్కడ పని చేస్తుందంటే అక్కడున్న పనివారు చెప్తారు రూతుని గురించి. ఆమె పొద్దున నుండి సాయంకాలం వరకు కష్టపడి పని చేసేదిగా ఉంది మరి పొలంలో అని చెప్తూ మరి ఆమెను పిలిపించినప్పుడు ఆమె ఇప్పుడే కొంత విశ్రాంతి తీసుకుందని చెప్పినప్పుడు మరి ఆమెతో పిలిపించి ఆమెతో మాట్లాడటం మనం చూడవచ్చు. మరి నీవు మా యందు దయ చూపిన ఎడల మేమిక్కడ ఈ యొక్క ఆహారంను పరిగెను ఏరుకుంటాము అని చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా బోయాజు ఆమెను ఈమె ఎవరు అని విచారణ చేసినప్పుడు తాను తెలుసుకుంటాడు ఈమె ఎవరు అనేది. మరి మీరు రూతు గ్రంథం 2:5 చూసినప్పుడు అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె తన యొక్క సొంత అత్తగారి కోసం తను అన్నీ విడిచిపెట్టి తన అత్తగారితోనే భర్త మరణించిన ఉంటుందని ఈ మోయాబీరాలైన ఈ రూతు అని ఈ యొక్క బోయాజు తెలుసుకుంటాడు. అంతేకాదు అక్కడ పనివారికి చెప్తారు ఆమెకు కొంత స్థలాన్ని ఉంచండి, ఆమె ఏమన్నా అక్కడ పంటను కోసుకొనివ్వండి, ఎంతైనా మరి ధాన్యంని తీసుకెళ్ళనివ్వండి అని తను అక్కడ ఉన్న పనివారికి చెప్పడము జరుగుతుంది. మరి ఆ కాలంలో ఒక పద్ధతి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 25:5 మరణించిన వారు ఉంటే ఆ తర్వాత వివాహం తమ సొంత కుటుంబంలో బంధువులకి ఇచ్చి వివాహం చేస్తారు. ఎందుకంటే వారికి ఉన్న ఆస్తి బయటికి వెళ్ళకూడదు అని. అది ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 25:5 ఒకసారి చదువుకుందామండి.
సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన యెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమె పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగించెను. మరియు సంతానం లేక మరణించిన వారు అన్యులను వివాహం లేకపోతే చేసుకోకూడదు గానీ తన యొక్క కుటుంబంలోనే ఆ యొక్క బంధువుల్లోనే వివాహము చేసుకోవాలి అని రాయబడి ఉంది. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్ద పోయి ఆమెను మరి వారి యొక్క పెనిమిటి ఇంటి తరపు వారిని వివాహము చేసుకోవాలని ఒక ఆచారం పద్ధతిగా ఉంది. అయితే రూతు తన అత్తకు లోబడేదిగా ఉంది. మరి మూడో అధ్యాయంకి మీరు వచ్చి చూసినట్లయితే ఆమె అంటది, నీవు వెళ్ళి ఆయనను బోయాజును కలుసుకో, ఆయన కాళ్ళ మీద దుప్పటి వేసి మరి ఆయన యొక్క కటాక్షము నువ్వు పొందు అన్నప్పుడు వెళ్ళి తను తన తను చెప్తుంది, నువ్వు మంచిగా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని తను వెళ్ళమని చెప్పినప్పుడు తను చెప్పినట్టుగా తన అత్తగారి మాట విని వెళ్ళి ఆ తర్వాత వారు బోయాజు రూతుకి వివాహం అవుతుంది. వివాహం అవడమే కాదు, రూతుని ఒక చక్కని మాట రూతు గ్రంథం 2:10లో మీరు చూసినట్లయితే నీ పెరిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. బోయాజ్ అంటాడు, నీ పెరిమిటి మరణమయ్యాక నువ్వు నీ అత్తగారిని ఎలా చూసుకుంటున్నావో సమస్తము నాకు తెలిసింది అని చెప్తాడు. అంతేకాదు 3:11లో మీరు చూసినట్లయితే బోయాజ్ అంటాడు, నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులు అందరూ ఎరుగుదురు. నీవు ఒక యోగ్యురాలు అని నాకు ఇక్కడ ఉన్న జనులు ఎరుగుదురు. చూడండి, తను మంచి సాక్ష్యం కలిగింది అనవచ్చు. తను ఎంతో సాత్వికమైన మనస్సు, తగ్గింపుతో సాధువైనట్టు మృదువైనట్టు అలంకారములు కలిగిన స్త్రీ అనవచ్చు. చూడండి, ఒక స్త్రీకి ఏంటి అలంకరణ అనేది మనము 1 పేతురు 3:4లో చూద్దాం. 3:4 1 పేతురు 3వ అధ్యాయం 4 సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి బహు విలువ కలది. చాలామంది వస్త్రాలకు మరి అలంకరణ అనుకుంటారు, కానీ మృదువైనది, సాధువైనటి, ఇది ఏమంటారు, స్వస్థ బుద్ధి కలిగినది, ఇవి నిజమైన అలంకారము అంటూ నీవు యోగ్యురాలు అని నా జనులందరూ నాకు సాక్ష్యం ఇచ్చారు. వాస్తవానికి రూతు అనే పేరుకు అర్థము స్నేహం, ఫ్రెండ్షిప్ అనే అర్థం. మరి అటువంటి స్త్రీని తాను ఒక బాధ్యత పరురాలుగా ఉంది. తనకి ఎంత కష్టం వచ్చినా తను వెళ్ళిపోవచ్చు, ఓర్ఫవలే ఒక ముద్దు పెట్టి, కానీ తన ఒంటరి అయిన అత్తగారిని సొంత తల్లి కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. అంతగా ప్రేమించి మరణం అంతవరకు నీతోనే ఉంటానని చెప్పి తనను విడిచిపెట్టలేదు. అంతేకాదు తను బాధ్యత కలిగి కష్టపడి నువ్వు ఉండు అత్త, నేను వెళ్ళి పని చేసి ఆహారం తీసుకొని వస్తానని పొద్దున్న నుండి సాయంకాలం వరకు పొలంలో కష్టపడి పని చేసేదిగా ఉంది. మరి ఆ ఊర అందరూ ఆమె గురించి మంచిగా చెప్పుకునేవారుగా ఉన్నారు. అన్నీ పోగొట్టుకున్న తన యొక్క అత్తగారిని ఎంత బాగా చూసుకుంటుంది ఆ జనులు. అంతేకాదు రూతు గ్రంథం 4:15లో 7 కుమారులతో సమానము రూతు నీకు అని ఆ జనులు సాక్ష్యం ఇచ్చారు. మరి బోయాజ్ రూతుకి వివాహమయ్యాక ఒబేదుని వారి కుమారుని కంటారు. ఆ తర్వాత ఆ జనులందరూ అంటారు, నయోమి నీ కుమారులు పోతేనేమి 7 కుమార్తెతో సమానం ఈ యొక్క రూతు అని ఆ జనులు వారికి సాక్ష్యం, వారు గొప్పతనం చెప్పలేదు, కానీ ఆమె గురించి అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఆమె గురించి ఆమె ఎంత యోగ్యురాలో, ఎంత కష్టపడి పనిచేసి, ఎంత సాత్వికమైన మనస్సు, మరి ఎంత స్నేహంగా తన అత్తగారితో ఉంది అనేది ఈ జనులు చూసి
సంతోషించేవారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు. తన జీవితం మరలా కట్టబడింది. తను ఆశీర్వదింపబడింది. చూడండి, సమస్య వచ్చినప్పుడు తను ఆగిపోలేదు. కానీ తను ముందుకు వెళ్ళింది. అంతేకాదు, తను యేసు ప్రభు యొక్క వంశావళిలో తన పేరు రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క ముని అమ్మమ్మగా మనం చూడవచ్చు. చూడండి, ఒకవేళ రూతు నయోమి బెత్లెహేమ్‌కి ఎళ్ళకపోయి ఉండుంటే, ఆమె యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉండకపోదునేమో. బోయాజును వివాహం చేసుకోకపోదునేమో కదండీ! అయితే ఇక్కడ తను ఎంతగానో ఎంతో యథార్థంగా జీవించింది. ఎంతో కష్టపడి పనిచేసింది. తన అత్తను తన సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించింది. ఈరోజు ఎంతమందిమి మనము అత్తాకోడళ్ళు అటువంటి బంధం కలిగి ఉన్నారు? సొంత కుమార్తెగా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే ఒక కోడల్ని సొంత కూతురుగా అత్తగారు చూసుకోగలుగుతున్నారా? చూడండి, చాలా వరకు గొడవలు భార్యాభర్తల మధ్య. మీ మీ మమ్మీయే నాకిలా ప్రాబ్లమ్ అని చెప్పేవారందరూ. లేపోతే ఆ అత్త కోడలు గొడవ వల్లనే భార్యాభర్తల్లో విభేదాలు రావడం మనం చూడవచ్చు. కానీ ఒకరొకరు ఇంతగా ప్రేమించుకున్నారు. ఒకరొకరు విడిచిపెట్టకుండా తను ఎంతగా తనను ప్రేమించిందంటే, తనను విడిచిపెట్టడం ఇష్టం లేదు ఒంటరిగా. ఇంక నాకు ఏ జీవితం వద్దత్త. నిన్ను చూసుకోవడమే నా పని. నీతో ఉండడమే నా పని. కానీ నయోమి కూడా ఎంత మంచి మనస్సు చూసినట్లయితే, తిను ఒంటరిగా ఉంది, వయసులో ఉంది. భర్త మరణించాడు. నా కుమారుడినే పెళ్లి చేసుకుంది. ఇంక నాతోనే ఉండాలి అనుకోలేదు. తన జీవితాన్ని ఎలాగైనా కట్టాలి. తను ఎవరి యందైనా దయ పొందాలి. తనకి మరలా వివాహం చేయాలి అని ఎంత బాధ్యత కలిగి తన జీవితాన్ని మరలా తిరిగి కట్టింది. అంతేకాదు, తన అత్తగారికి చెప్పినట్టు లోబడి తన అత్తగారి మాటను వినింది. ఈరోజు ఎంతమంది మేము అలా ఉన్నాం? ఎంతమంది మన అత్తగారులను ప్రేమించే మనసు మీకుందా? ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. అవునైనా మాకు కూడా ప్రభు రూత్ వంటి హృదయాన్ని మాకు దయచేయండి అయినా. అవునైనా తండ్రి, తను ఒక బాధ్యత పరురాలుగా కష్టపడే మనసు కలిగి, అయ్యా ప్రేమించే మనసు కలిగి ప్రభా, తన అత్తను సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన స్త్రీగా మేము చూస్తున్నాం నైనా. అవునైనా అయ్యా, మేము మా కుటుంబాలను మాకిచ్చిన అయ్యా మా అత్తలను అలా ప్రేమించే మనసు మాకు కూడా దయచేయండి నేను. అయ్యా అవునైనా, నీ యందు దయ పొందింది, ఇతరుల యందు తన సాక్ష్యాన్ని కాపాడుకుంది నాయన తండ్రి. అయ్యా తను జీవించిన రీతిగా మా జీవితాలు కూడా ప్రభా, అటువంటి జీవితాలు మాకు దయచేయండి నాయన. కష్టపడి పనిచేసే మనసునైనా, నీ జ్ఞానము నీ భయభక్తులతో నడుచుకునే మనసు మాకు ప్రతి ఒక్కరు దయచేయండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మీరు ఈ పరిచర్య ద్వారా మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.